మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆయుర్వేదానికి, తర్వాత మానసిక సంబంధించి అంటే సైకాలజీకి సంబంధించిన చదువుకు కానీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు కానీ మంచి అవకాశాలు రావడంతో పాటు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళేందుకు ఇది అనువైన సమయం కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, ఎగ్జిక్యూషన్ అంటే మీరు ఏదైతే చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి మీరు వెంటనే ఈరోజు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సన్నిహితుల యొక్క మద్దతు లభిస్తుంది. మీ అభిప్రాయాలకు మీ యొక్క ఉద్యోగ సంస్థల్లో, మీ కార్యాలయంలో ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతోంది. గతంలో ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ, లేదా బకాయిలు కానీ, లేదా ప్యాకేజీ పెరగడంలో కానీ అవన్నీ ఈరోజు సద్దుమణిగే అవకాశము అంటే మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక తేమకు సంబంధించినటువంటి పంటలు ఈరోజు వేసుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నీరసానికి సంబంధించింది మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆత్మీయులతో కలిసిమెలిసి ఉంటారు. యాత్రలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. క్షేత్ర దర్శనం కూడా సూచనగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించిన జపము కానీ, హోమము కానీ, లేదా దానం కానీ ఇచ్చుకోవడంతో పాటు పసుపు గణపతిని మీ ఇంట్లో పూజా మందిరంలో చేసుకుని స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని కనుక సమర్పించినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులతో పాటు దిన ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. నమస్తే.